హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఏరా మామా, నీ శరీరంలో ఏదో మార్పులు వచ్చినట్టున్నాయి. నా శరీరంలో మార్పులు రావడం ఏంట్రా చెండాలంగా? అదేరా, నీ వేలికి తలతల్లాడితే ఏదో మెరుస్తున్నట్టుంది. ఓహ్ ఇదా? ఏంటి విషయం? హెహెహె, మరేమనుకున్నావురా నేనంటే? ఇదిరా నా రేంజ్. బట్టలు కారేసే గంజేం కాదు. నీకు కుళ్ళురా? ఆపరా, నాకు తెలియదు అనుకున్నావా? అది ఎక్కడో రోడ్డు మీద దొరికినట్టు ఉంది, నువ్వు వేలుగు పెట్టుకున్నావు అంతే. దొరికినట్టు వీనికెలా తెలిసింది? హెహెహె, అది గోల్డ్రా. ఆపరా, అది గోల్డ్ అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు పిచ్చోరు లేరు. ఒరేయ్ నిజంరా బాబు. రే, నీ బాబు పుల్లేసి కొనుక్కోవడానికే 10 పైసలు ఇవ్వడు, ఇంకా నీకు బంగారం ఉంగరం కొనిచ్చాడంటే నేను పిచ్చోన్నా? ఆ మరి తెలిసి ఎందుకురా అడుగుతున్నావు? ఇంతకీ అది ఎక్కడిరా మామా? హెహె, అది మా ఇంట్లో నేను వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే నా శుతిమెత్తని పాదాలకు కసక్కు అని ఏదో తగిలింది. ఏంటబ్బా అని చూసేసరికి ఈ అంగుళికం కనిపించింది. అంగుళికమా? ఏంట్రా ఏదో బూతులాగా ఉంది. తమ సంస్కృతంలో వీక్ కదా. ఈ ఉంగరం సరే దొరికిందే ఛాన్స్ కదా అని పెట్టేసుకున్నా. రే, అది కుంపదీసి బంగారం అయితే? రే, ఎంటైర్ మన జిల్లాలో బికారి కుటుంబం అని ర్యాంకులు తీస్తే ఫస్ట్ మీ కుటుంబానికి తర్వాత మా కుటుంబానికి ర్యాంకులు వస్తాయిరా. రే, మా కుటుంబాన్ని ఎందుకు కలుపుకున్నావు? ఆ మరి మీది పెద్ద రాజ కుటుంబం మరి. అవునరా, మా రాజు కుటుంబం. ఏంట్రా మామ నువ్వు అనేది? అవునరా, మా తాతగారు రాజు కుటుంబంలో పనిచేసేవారంట. ఏంట్రా మరి ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు కదరా, మా కుటుంబానికి గొప్పలు చెప్పుకున్న అలవాటు లేదని. నువ్వు సూపర్ రా. ఇంతకీ మీ తాత ఏం పని చేసేవాడు? అబ్బో, ఒకటా రెండా, మొత్తం పనులన్నీ మా తాతకే చెప్పేవారంట. ఏంట్రా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నావు? ఇంతకీ మీ తాత ఏం పని చేసేవాడు? ఇక్కడ నరాలు లాగేస్తున్నా ఏంటో అని చెప్పు త్వరగా. ఇప్పుడు రాజు కుటుంబం వారు ఉంటారు కదా, ఉంటారు. వాళ్ళు తినే ప్లేట్లు అన్ని కూడా మా తాతయ్య కడిగేవాళ్ళంట. యాదవా, ఏదో పెద్ద రాజు తర్వాత రాజు అన్నట్టు బిల్డప్ ఇచ్చావు. రే మామ, ఏదైతే ఏంట్రా, నువ్వు మొట్టమొదటిసారి ఉంగరం పెట్టుకున్న శుభ సందర్భంగా పార్టీ ఇవ్వరా? సరే, ఇదిగో మాస్టారు 2 పాన్లు కట్టండి. ఇదిగోండి. తీసుకో మామ. నీ జన్మలో ఎప్పుడన్నా పాన్ తిన్నావారా? ఉంగరం పెట్టుకున్నా అని తెగ బిల్డప్ ఇస్తున్నాడు. నాకు టైం వస్తుందిరా, చెప్తా. ఆహా, ఏమైనా పాన్ తింటూ ఉంటుందిరా మామ. ఆ మిశ్రమాన్ని మన 2 దవడల మధ్య నములుతుంటే వచ్చే ఆ ఫీలు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇలా అని ఉంచితే ఆహా, లైఫ్ టైం సెటిల్మెంట్ రా మామ. థూ, థూ. ఏంటంకుల్, చందా ఏమన్నా కావాలా? ఏంటంకుల్, మీ షర్టు భలే బాగుంది కలర్ఫుల్ గా. ఇప్పుడే ఎక్కడైనా మీ షర్ట్ ని పెయింట్ వేసుకొని తీసుకొచ్చారా? ఏరా మీరు చేస్తుందేంటి? ఓస్, మీకు కూడా కావాలా అంకుల్ పాన్? వెళ్ళి కొనుక్కోండి. మీకు ఈ విషయం తెలుసా? టేస్ట్ అయితే వేరే లెవెల్. మిమ్మల్ని కూడా 2 పీకితే నెక్స్ట్ లెవెల్ రా. ఏంటి మంచి వైలెన్స్ మీద ఉన్నట్టున్నారు? రే, అంకుల్ కి పువ్వుల్ని అమ్మాయిని చూపించండి రా. చూపించాల్సింది నన్ను కాదురా, మిమ్మల్ని. మమ్మల్ని ఎందుకు అంకుల్? ఆల్రెడీ వీఆర్ బిజీ. నేనంటుంది మీ పేరెంట్స్ దగ్గరికి రా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, కొంచెం ఫేస్ లెఫ్ట్ సైడ్ టర్నించుకోండి. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు కామెడీగా ఉందా? ఏమైంది అంకుల్? మీకు పాన్ కావాలంటే వెళ్ళి కొనుక్కోండి, అంతేగాని మా నోట్లో ఇవ్వమంటే ఇప్పుడు ఎలాగా? మర్యాదగా 100 రూపాయలు కక్కండి. 100 రూపాయలు మేమెందుకు కట్టాలి? ఎందుకా? ఎందుకు? మీరు షర్టు మీద డిజైన్ వేసుకుంటే మేమెందుకు ఇవ్వాలి 100 రూపాయలు? ఎందుకా? ఈ డిజైన్ వేసింది మీ ఇద్దరే. మీ ఇద్దరు పాన్ తిని నా వైట్ షర్ట్ మీద తుపుక్కను ఊంచినందుకు కక్కండి 100 రూపాయలు. మేమెందుకు కట్టాలి అంకుల్? మేమేమైనా ప్రెగ్నెంట్ అయ్యామా? రే, అయినా మీరు 100 రూపాయలు కక్కుతారా లేకపోతే పోలీసులు పిలవమంటారా? ఒరేయ్, ఏదో ఒకటి చేయరా, అసలుకే పోలీస్ అంటున్నాడు. నన్నేం చేయమంటావరా? జేబులో రూపాయి లేదు. లేకపోవడం ఏంట్రా, చేతికి రింగు పెట్టుకొని. ఇదా? ఇది ఉట్టిదే కదరా?
ఆ విషయం నీకు నాకు తెలుసు, ఆ కింగ్ రాంగ్ తెలియదు కదా. అవునవును. రేయ్, బంగారం అని వెళ్ళపిచ్చి ఇవ్వు. ఆ, ఓకే. ఇదిగో అంకుల్, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఎంతో కాలంగా తరతరాలుగా వస్తున్నటువంటి వంశానుపారంగా వస్తున్న ఈ నా ఉంగరాన్ని మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. బంగారమా? ఏరా, మీ ఇద్దరి కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను? ఎదవలా కనిపిస్తున్నానా? ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలకి ఎవడైనా బంగారు ఉంగరాన్ని ఇస్తారా? ఎదవలా కనిపిస్తున్నారా మీ ఇద్దరికి? మీరు ఉండండి ఇప్పుడు. మా ఊడిది రాజుల కుటుంబం. నీకు ఈ విషయం తెలుసా? మొన్న మా ఊడు డబ్బులు లెక్క పెడుతుంటే 500 నోట్ల కట్ట కింద పడింది కదా అని ఆ వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తికి 500 నోట్లు కట్టించేశాడు. అది మా ఊడి స్టేటస్. మీ ఇద్దరిని చూస్తుంటే డౌట్ గా ఉందిరా. ఇదిగో అంకుల్, మీకు ఈ ఉంగరం కావాలా, లేకపోతే ఇలాగే మీరు మమ్మల్ని జీకే క్వశ్చన్స్ అడిగి మా టైం వేస్ట్ చేస్తారా? మ్మ్. మ్మ్. సరే, ఇవ్వండి. ఆ, 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 ఆ. ఇదిగోండి, పండగ చేసుకోండి. ఊరి నాయను, ఇది బంగారు ఉంగరమే. మీరు ధర్మప్రభువులు. మీరు ఇలాగే సుఖంగా ఉండి మమ్మల్ని సుఖపెట్టండి. సుఖ పెట్టడమా? అబ్బా, అదే ఆశీర్వదించండి. తదాస్తు తదాస్తు. ఇక మాకు సెలవిప్పించండి ప్రభు. వెళ్ళిరండు. అలాగే. రే, పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ లైవ్లో ఇదేరా ఫస్ట్ టైం చూడటం. అవునరా మామ, వాడి కళ్ళు పనిచేయట్లేదు అనుకుంటారా? రోడ్లు గోళ్ళు ఇచ్చి బంగారం అంటే నమ్మేడు వాడు. ఎలా బతుకుతాడో ఏంటో. ఏదైతే ఏంట్రా, ఒక పెద్ద సమస్య నుంచి మనం తప్పించుకున్నాం. అవునరా. సరే మరి, నేను ఉంటానురా. ఓకే. ఏమైంది, వస్తున్నావా? హలో, నేను రావడం లేదు. ఎందుకు? మన గురించి పోలీసులకు తెలిసిపోయింది కాబట్టి డీల్ క్యాన్సిల్. నువ్వు కూడా అక్కడ నుండి వెళ్ళిపో. ఆ? ఏంటి, పోలీసులు తెలిసిపోయిందా? అవును, అందుకే అక్కడ నుండి తొందరగా వెళ్ళిపో. షీట్. సరే, నేను కూడా వెళ్ళిపోతా. ఎక్కడికి పోయారు వీళ్ళిద్దరూ? మ్మ్? ఆ, మ్మ్. రే, వాడిక్కడ లేడురా. అవునరా, వాడు లేడు. ఎక్కడికి పోయాడు? రే, వద్దురా, పోదాం పదరా. రే ఆపరా, ఇందాక వాడు ఫోన్లో ఏం మాట్లాడాడు? నాకేం తెలుసా? వాడేమన్నా నాకు లవరా? వాడేం మాట్లాడారో నీకు చెప్పడానికి? దేవుడా, ఇంత కొండేరి పప్పను ఫ్రెండ్గా ఎలా ఇచ్చావయ్యా? రే, నీకు మరీ ఓవర్గా అనిపించడం లేదా? ఆహా, ముందు విను. ఇందాక వాడు ఫోన్లో ఏం మాట్లాడాడు? వాడు ఎవరికో ఫోన్ చేసి వాడిని రమ్మన్నాడు కదా, వాడే వీడు. మరి అసలు రా. రే, వానికి ఉచ్చ రాదారా? వాడు ఎక్కడికో ఉచ్చ పోయి ఉంటాడు. వీడిని పట్టుకుంటే ఆటోమేటిక్గా వాడు దొరుకుతాడు. పద వెళ్ళి పట్టుకుందాం. ఓకే. రే ఆగురా. ఏంట్రా, నీకు కూడా భయం వేస్తుందా? పోదామా? నీ పిల్ల. మరి ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. రే, ఆపరేషనా? మరి కత్తులు గొడ్డలు తీసుకురాలేదురా? కత్తులు గొడ్డలు దేనికిరా? నువ్వే కదరా ఆపరేషన్ అన్నావు. అందుకని మరి అది ఉంటేనే కదా వాడిని ముక్కలు ముక్కలు చేసేది. రే, మనం చేస్తుంది ఏమన్నా మడ్డరారా? నువ్వే కదా మామ ఆపరేషన్ అన్నావు. ఎలా డాడీ వీడితో? ఓ, వీళ్ళే కదా వాళ్ళిద్దరూ. ఓకే. నమస్తే అంకుల్. నమస్తే. పిచ్చోళ్ళు, నేనెవరో వీళ్ళకి తెలియదని వీళ్ళే నా దగ్గరికి వచ్చి నమస్తే చెప్తున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి. బాగా ఎండగా ఉంది. అవును, బాగా ఎండగా ఉంది. ఎండలో ఉంటే మాడిపోతాం. సన్ స్క్రీన్ రాసుకుందామంటే డబ్బుల కోసం ఇంట్లో మా నాన్న దగ్గర వాడిపోతాం. ఓ, అలాగా? రేయ్, ఏంటి బాబు, నీ వాణ్ణి చూసి సైగ చేస్తున్నావు? కొంపదీసి నీ లవర్ ఏమైనా వస్తుందా? వస్తుంది కానీ అంకుల్, మీరు ఎప్పుడైనా కిడ్నాప్ చేశారా? లేదమ్మా, సినిమాలో తప్పితే రియల్ లైఫ్లో ఇప్పటి వరకు ఆ అదృష్టం నాకు దక్కలేదు. అయితే ఇప్పుడు నేను ఆ అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తున్నాను బాబు. నాకు అర్థం కాలేదు. నేను అర్థమయ్యేటట్టు చేస్తారు కదా. రేయ్ ఉసుకో. ఏ బాబు, ఏం చేస్తున్నావు? రేయ్ పట్టుకో పట్టుకో. ఏ, అరే నన్నెందుకు పట్టుకున్నారయ్యా? అరే, నేను మీ నాన్న ఫ్రెండుని. రే, మీ నాన్న ఫ్రెండ్ అంటారా? అది కాదు బాబు, నేను చెప్పేది నిజం. అరే, చెప్పేది వినండి అయ్యా. రే, నాకెందుకో లపక్ లపక్ అంటుందిరా. ఏ ఊకోరా,
తప్పించుకోవడానికి ఓ పిల్ల పిత్ర మాటలు చెప్తుంటే నువ్వు వాటిని నమ్ముతున్నావు. ఉండు చెప్తా. ఏ? రే ఏం పెట్టావరా? దెబ్బ కలా తప్పక్కని పడిపోయాడు. నా డ్రాయర్ రా. డ్రాయరా? అది ఎప్పుడు తీసావురా? అసలు వేసుకుంటేనే కదా. మరి వేసుకోకపోతే ఇది ఎక్కడిదిరా? కొంప తీసి దారి మధ్యలో ఎవరిదాన్ని లేపేశావా? ఆహా, కాదు, నీ దగ్గరకు వస్తుంటే మా నాన్న క్లాస్ పీకాడు. అక్కడ వేసుకునే టైం లేక జేబులో పెట్టుకొని వచ్చా నీ దగ్గర వేసుకుందామని. అది ఇలా ఉపయోగపడింది. అంటే ఇప్పుడు నా రే ఇంతకు ఉన్నాడో పోయాడో చూడు. రే డ్రాయర్ స్మెల్కే పోతాడా? నువ్వు అసలుకే డ్రాయర్ వేసుకో. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఉతుకుంటావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వీడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే మంచి రివార్డ్ వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది. సరే పదా మరి. ఉమ్. ఏంటి బాబు ఏమైంది అతనికి? వీడు చాలా పెద్ద స్మగ్లర్ సార్. వీడు వాని పార్ట్నర్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తుంటే మేమిద్దరం చాలా సాహసించి వాడిని పట్టుకున్నాం సార్. వాడు స్మగ్లర్ అని మీకెలా తెలిసింది? వీడు వాడి పార్ట్నర్ కి ఫోన్ చేసి రమ్మడం మేము విన్నాం సార్. ఏ బాబు, ఏ బాబు నిన్నే లేవు. ఏ బాబు లేవు. ఏ, 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 లే. అలా మెత్తగా కొడితే లేస్తాడా సార్? నేను చెప్తాను ఉండండి. నేను ఎక్కడ ఉన్నాను? ఆ? రే మిమ్మల్ని చూసారా సార్, మీ ముందే వాడు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. వీడిని సెల్లుకు తీసుకెళ్ళండి రా. వీడికి మన రుచి ఏంటో చూపిద్దాం. అది కాదు సార్, వీళ్ళ నాన్న నేను మంచి ఫ్రెండ్స్. కావాలంటే వీళ్ళ నాన్నని పిలిపించండి. నేను పిలుస్తాను కానీ ముందు నడవరా లోపలికి. రే ఈ దెబ్బతో నాకు మంచి పేరు వస్తుందిరా. రే ఏం గణకారం చేశారా? నన్ను స్టేషన్ పిలిపించారు. అబ్బా నాన్న, అసలు మేమేం చేశామో తెలిస్తే మీరు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇంతకీ ఏం చేశారో చెప్పి సావండిరా. నేను చెప్తాను. రే వాణ్ణి తీసుకురండి రా. పంపడమా? అయ్యో అయ్యో రే ఏమైందిరా? రే నీ వాడు సామాన్యుడు కాడరా. నేను మీ నాన్న ఫ్రెండ్ అని చెప్తున్నా వినకుండా మీ వాడు నన్ను బుక్ చేశాడురా. నీకో నమస్కారం, నీ కొడుకో నమస్కారం రా. నన్ను వదిలేయమని చెప్పరా. సార్ ఆడు మా ఫ్రెండ్ సార్. నేనే మీ ఇద్దరు సన్నాసులు ఏం చేస్తున్నారో చూడమని వాడిని పంపించా. దయచేసి వాడిని వదిలేయండి సార్. ఇంకోసారి మీ అందరూ నాకు కనిపిస్తే అందరినీ లోపలేసేస్తాను. వెళ్ళండి బయటికి.